11వ తేదీ డిసెంబర్న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఓబీసీ సమస్యలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో కులగణన అదేవిధంగా ఇతర సామాజిక న్యాయ అంశాలపైన సదస్సు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ సమస్యలపై ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు ఇతర ఎన్జిఓస్ ఇతర బీసీ సంఘాలు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. ఈ సదస్సులో అదేవిధంగా ధర్నాలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా సోషల్ ఆర్గనైజేషన్స్ సివిల్ సొసైటీస్ కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఈ సదస్సులో ముఖ్యంగా మేము జాతీయ స్థాయిలో కులగణన చేయాలి, అదేవిధంగా బీసీలకు సంబంధించి చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, బీసీల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలి, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి మండల్ కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ ఇచ్చినాయో అవన్నీ కూడా రికమెండేషన్స్ జాతీయ స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఫిలప్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను రద్దు చేయాలి, అదేవిధంగా బీసీల కొరకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు చేయాలి. అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టులో జ్యుడిషియరీలో కూడా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేయడానికి పూలే స్టడీ సెంటర్స్ను యూనివర్సిటీస్లో కూడా స్థాపించాలి. ఇట్లాంటి అంశాలపైన చర్చలు జరిపి తీర్మానాలు జరిగిన తర్వాత ఈ తీర్మానాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇతర ఏజెన్సీస్కు పంపి అవి అమలయ్యేలాగా చూడాలని మా కోరిక.